నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక భారం ఉన్న అభివృద్ధి పనులు కొనసాగిస్తున్న బీఆర్ఎస్ అడ్డగోలుగా సంపాదించుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధ్వజం. మాజీ మంత్రి డి శ్రీనివాస్ విగ్రహానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాళులు. డిఎస్ సేవలు అజరామరమని, నేటి తరానికి ఆదర్శమని ప్రశంసలు. రూద్రూరిలో నూతన ఎరువుల గోడౌన్ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు పోచారం. ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. భీమ్గల్ కు న్యాయస్థానం మంజూరు పట్ల ప్రజల హర్షం. సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం. పసుపు బోర్డు కాదు, అది రాజకీయ సమావేశం. సినిమా డైలాగ్ గుర్తుకొస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల వ్యంగ్యాస్త్రం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం ఎంత ఉన్నా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతరాయంగా సంక్షేమ పథకాలు కొనసాగించడం జరుగుతుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించుకుని తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. నవిపేట్ మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కలిపి 86 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. డ్వాక్రా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా 10 లక్షల చొప్పున 3 సభ్యులకు చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు లోన్ మంజూరైతే డ్వాక్రా సంఘం ద్వారా ₹1,00,000 చొప్పున లోన్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ద్వారా 9 రోజుల్లో రైతులందరికీ డబ్బులు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులు త్వరలో ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నప్పుడు 25,000తో స్టార్ట్ చేసి మన బడ్జెట్ ప్రకారం దాన్ని ₹1,00,000 చేసుకున్నాం. ఎవరు చిన్న వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తే కొద్దిగా వాళ్ళ బాధను తగ్గించాలన్న ఉద్దేశంతో చేస్తాం. మరి మనం ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాం చెక్స్, ఇంకా ముందు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాం. ఏడాది ఆర్డర్లా ఎంప్లాయీస్ కూడా ఎక్కడ కట్ చేసుకున్నాయి పైసలు 9,000 కోట్లు వాడుతున్నాం. సంఘాల పేరు మీద నీళ్ళ సంఘం అని పెట్టి ఒక ప్రాజెక్ట్ పేరు మీద ఎక్కడ దొరికితే అక్కడ లోన్లు లేపి దానికి అడ్డీలు కట్టక అసలు కట్టక ఇబ్బంది అయినా ఇక్కడ ఈ స్కీమ్తో సహా ఇప్పటికీ మీ దగ్గర 40 కోట్లు 5 లక్షల కాడికి ఇల్లు ఇస్తున్నాం. నీవులను ప్రోత్సహించడానికి ఏదో ఇల్లు ఇచ్చిన గతం అయిపోయింది అనకుండా మీరు ఇల్లు కట్టుకునే విధంగా మీ డాక్రా సంఘాలకి వెళ్ళి కూడా లోన్ ఇప్పిందని సర్కారు చెప్పిందా మీరు ఇస్తున్నారు? సర్కారు చెప్పింది ఎంత 75,000 లక్ష, అది మీరు వాళ్ళని బట్టి ఇవ్వమంటున్నారు. అంటే ఎందుకు చెప్తున్నాము? మీరు ఇల్లు కట్టుకోవాలి,
కేసీఆర్ ఏమో అమ్ముకుని ఆశ పెట్టి వాడికి ఏదైనా కొట్టి చెప్పి ఆయనతో సగం తట్టుకున్నాడు, సగం తట్టకుండా. ఇంకా డబుల్ బెడ్రూమ్ నచ్చినా పోరాలు చదువుకున్న పోరాలు తింటికి నమ్మకం నచ్చినా మొగోళ్ళకైతే అది పావుతులు వస్తుందా కరెక్ట్ కాదు. మొన్న పైసలని కథ చేస్తే కదా ఎలక్షన్ చేసిందా ఏం దాసాయిగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? నీ మంచి కూడా చెప్తాను. ఇప్పటిదాకా ఎందుకు లేట్ అయింది? మన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో 96% రిజల్ట్ వచ్చినాయి. 10వ తరగతిలో అందరూ ఇళ్ళని చదివించాలని చెప్పేసిన కలెక్టర్ ఆఫీస్. ఎన్ఎస్యుఐ నుండి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ధర్మపురి శ్రీనివాస్ దివంగతులై ఆదివారం నాటికి సంవత్సరమైంది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన డిఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు మాజీ మంత్రులు, శాసనసభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ చౌరస్తాలో రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం డిఎస్ కాంస్య విగ్రహాన్ని జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఆదివారం అందుబాటులో లేని కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ డిఎస్ తో ఆయనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్ఎస్యుఐ నాయకుడిగా, పీసీసీ చీఫ్ గా, పలు శాఖల మంత్రిగా ధర్మపురి శ్రీనివాస్ సేవలందించారని కొనియాడారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. మాజీ మంత్రి బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 1989లో డిఎస్ తను ఒకేసారి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశామన్నారు. యువతకు అవకాశాలు కల్పించి పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. వివిధ శాఖల మంత్రిగా చేసిన డిఎస్ ఏడాది క్రితం తుది శ్వాస వదిలారని, ఆయన అంతిమ యాత్రలో ప్రస్తుత సీఎం నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారని చెప్పారు. ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా విగ్రహ ఆవిష్కరణ చేశారని తెలిపారు. ఆయనను స్మరించుకుని ఆయనకు నివాళి అర్పించడం జరిగిందన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ రాజనీతిజ్ఞుడు, ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఎంతో మంది యువతకు డిఎస్ మార్గ నిర్దేశకుడిగా పనిచేశారని మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేను, నరళ రత్నక, జావేద్ అక్రమ్, తాహిర్బిన్ హమ్దాన్, ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, రామ్ భూపాల్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఐ నుంచి మరి మంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నో పోస్టులు చేసిన వ్యక్తి ఆయన పేరు డి శ్రీనివాస్. మరి డి శ్రీనివాస్ గారు చనిపోయి నిన్నటికి సంవత్సరం అయింది. మరి ఇక్కడ నిజామాబాద్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి ఆయనే ఒక విగ్రహానికి నిన్ననే అమిత్ షా గారు ప్రారంభించినారు. మరి మేమంతా కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఆయన పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, ఎన్ఎస్ఐ నాయకుడిగా రాష్ట్రమే కాకుండా దేశంలో పేరు పొందిన వ్యక్తి. ఆ వ్యక్తికి మేమందరం కూడా ఆయన స్టాచ్యూకు పూలదండలు చేసి నిన్న ఏముంటే ఘనంగా నివాళులు అర్పిస్తేందుకు కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, నూడా చైర్మన్ రత్నాకర్ గారు, జావేద్ అక్రమ్ గారు, మిగిలిన మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. జిల్లాలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రూద్రూరు రైతులకు ఎరువుల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్స్పేట నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రూద్రూరు మండల కేంద్రంలో 33 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాంను శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఎరువులను అందుబాటులో ఉంచారన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రి ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, తహసీల్దార్ తారాబాయ్, ఎంపీటీఓ భీమరావు, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపెంటి నాగేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, సొసైటీ సెక్రటరీ లక్ష్మణ్, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దాని పంట పొలంలో ఎరువు ద్వారా వచ్చేటువంటి కమిషన్, విత్తనాల ద్వారా వచ్చేటువంటి కమిషన్, ఈ కమిషన్ల ద్వారా వచ్చేటువంటి ఆదాయమే ఈరోజు సొసైటీలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు. ఈరోజు మరి మంజురెడ్డి గారు నేను 15 లక్షల పండుగ ఇస్తే సహకార సంస్థ పట్టించిన కాబట్టి వారి సొంత నిధుల నుంచి 30 లక్షల రూపాయలు జమ చేసి ఈరోజు 45 లక్షల రూపాయలు ఇవన్నీ కూడా మెచ్చుకోవడం. అంటే సహకార సంస్థ ఆర్థికంగా బాగుంది కాబట్టి మరి సందర్భంలో సంజయరెడ్డి గారు నా దగ్గరికి వచ్చి వారి డైరెక్టర్ తీసుకొచ్చాను, మేము గోడలు పెట్టుకుంటాం, ఏమైనా ఇస్తారా అంటే ఇస్తాను చెప్పినప్పుడే 15 లక్షలు ప్రకటించారు. దాని బ్రహ్మాండంగా వారి డబ్బులను కూడా జమ చేసుకుని ఈ మంచి గోడలు చూసినటువంటి సంజయరెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు. చాలా సహకార సంఘాలకు చేయగలిగించాను. సొసైటీ వాళ్ళు సగం పెట్టుకుంటే సగం పెట్టుకుంటాను చెప్పారు. అది 250 టన్నులు కావచ్చు, 500 కావచ్చు, 350 కావచ్చు, 1000 టన్నులు కావచ్చు. మన కాన్ఫరెన్స్లో చాలా గ్రామాల్లో సహకార సంఘం వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి మీకు డబ్బులు పెడతామని ముందుకు వచ్చారో వారందరికీ ఇంత సగం ఇచ్చి కాన్ఫరెన్స్ ఫండ్ నుంచి అనేక గ్రామాల్లో మనకి ఇంతకుముందు రామన్నట్టుగా పరశురామన్నట్టుగా మనకి ఇక్కడ మండలి ఏర్పడుతుంది. వీరంతా చూసుకోవచ్చు, మంచి సౌహృదయం కాబట్టి మండలమైంది అధికారం కార్యాలయం ఇక్కడికి పెట్టుకుని బ్రహ్మాండంగా మండలం కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. మధ్యరాము మండలం వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందని చెప్పి అప్పుడు చెప్పాడు. ఇంకా చేయాల్సిన తెలుసుకున్నాం. అయితే సొసైటీ విషయంలో నేను సంజయరెడ్డి గారికి వారి పాల్గొనడానికి మీరు అందించేటువంటి సేవలు ఇంకా కూడా ముద్రలో పెట్టినటువంటి గోడౌన్తో పాటు ఒకవేళ తగిలపల్లి అక్కడ కూడా మీ సొసైటీ పరిధిలో వస్తాయి కాబట్టి. భీమ్గల్ పట్టణ కేంద్రంలో న్యాయస్థానం మంజూరుపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం అవసరమని గుర్తించి మంజూరు చేయడంపై భీమ్గల్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరి స్వామి ఆధ్వర్యంలో న్యాయస్థానం మంజూరు పట్ల సంబరాలు జరుపుకున్నారు. హైకోర్టు విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 నూతన కోర్టులు మంజూరు చేయడం, అందులో భీమ్గల్ కు నూతన కోర్టు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ భీమ్గల్ మండలం బృహత్ నగర్ గ్రామవాసి భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో శ్రీ లొద్ది రామన్నలో జరిగే జాతీయ శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణానికి వచ్చిన సందర్భంగా భీమ్గల్ కు కోర్టు అవసరం ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పాలించిన నాయకులకు వివరించినా పట్టించుకోలేదన్నారు. కోర్టు మంజూరు చేయించాలి అని భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బొదిర స్వామి పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం ఇవ్వగానే వెంటనే స్పందించి లా సెక్రటరీతో మాట్లాడి భీమ్గల్ కు కోర్టు వెంటనే మంజూరు చేయాలని ఫోన్లో మాట్లాడి కోర్టు మంజూరుకి కృషి చేసిన పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఏరవత్రి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానుల మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తికి, జిల్లా జడ్జికి, న్యాయవాదులకు భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోర్టు మంజూరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంట రమేష్, ఎస్ఎస్సీల మండల అధ్యక్షులు అనంతరావు, ఎస్డీసీల మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, బీసీసీల మండల అధ్యక్షులు కొరడి రాజు, మాజీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ కన్ని ప్రేమలత సురేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, ముజ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి, మోహన్, కొరడి లింబాద్రి, సుంకరి సురేష్, జేమ్స్ శ్రీను, దినేష్ సేవాలాల్, షాదుల్లా, నవీద్, ధనుష్, జుబేర్,
సిహెచ్ గంగాధర్, అజ్మతుల్లా, అంజుమ్, రాము, మురారి, శివ, రాజిరెడ్డి, దావుద్, రాజన్న, న్యాయవాదులు చైతన్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే భీమ్గల్ పాత తాలూకా ఇంత పెద్ద మేజర్ మండలమైనటువంటి ఈ పాత తాలూకాకు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చిరకాల కోరిక కోర్టు శాంక్షన్ కావడం చాలా సంతోషకరం. దీని ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఈ కోర్టును త్వరగా పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేసినటువంటి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి భీమ్గల్ మండల కాంగ్రెస్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మొన్న ఏదైతే శ్రీరామనవమి రోజు భీమ్గల్ మండల పర్యటనకు వచ్చినటువంటి మహేష్ అన్నకు అన్న ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు పెండింగ్లో ఉంది, దీన్ని వెంటనే శాంక్షన్ చేయించగలరని చెప్పేసి ప్రెసిడెంట్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి లా సెక్రటరీకి ఫోన్లో మాట్లాడి వెంటనే భీమ్గల్ కోర్టును శాంక్షన్ చేయాలని చెప్పేసి ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. వెంటనే ఈ చకచక ఈ శాంక్షన్ కదిలించి ముందుకు తీసుకుపోయి శాంక్షన్ చేయించినందుకు ఈ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ అన్నకు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సునీల్ అన్నకు, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నకు, జిల్లా ప్రెసిడెంట్ మానల మోహన్ రెడ్డి అన్నకు, అన్వేష్ అన్నకు అందరికీ పేరు పేరున భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడి ప్రజల నుంచి. పసుపు బోర్డు అద్దె భవనానికి కేంద్ర మంత్రి వచ్చి ప్రారంభం చేయడం వింతగా ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ తతంగం చూస్తే ఒక సినిమాలోని డైలాగ్ గుర్తుకొస్తుందన్నారు. ఇదివరకే పసుపు బోర్డు ప్రారంభించిన వారు తిరిగి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజామాబాద్ లో జరిగిన అమిత్ షా ప్రోగ్రాం చూస్తే సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగా ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు ప్రారంభానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా పసుపు శాశ్వత భవనం, మద్దతు ధర, నిధుల వివరాల గురించి ప్రస్తావించకుండా భక్తు రాజకీయ సభలో కొనసాగిందన్నారు. ఇంతకు ముందే ప్రారంభించిన పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయంను మరొక బిల్డింగ్ లోకి మార్చి దేశ హోంమంత్రి అమిత్ షాతో మళ్లీ ప్రారంభిస్తుంటే జిల్లా పసుపు రైతులు నవ్వుకుంటున్నారన్నారు. పసుపు రైతులకు కావాల్సింది తాత్కాలిక కార్యాలయాలు, మళ్లీ ప్రారంభిస్తూ ఏ మార్చడం కాదని 6 గాలం కష్టపడి నిష్ఠతో పండించిన పసుపు పంటకు మద్దతు ధర రావాలన్నారు. ఇవాళ అమిత్ షా ప్రసంగంలో రాజకీయ అంశాలు తప్ప మద్దతు ధర విషయం, బోర్డుకు నిధుల విషయం, శాశ్వత భవన విషయం ఏవీ లేవు. ఇట్లా మొదటి నుండి బీజేపీ పసుపు రైతులను మాయమాటలతో మోసం చేస్తూనే ఉందన్నారు. ఇవాళ నిజామాబాద్లో అమిత్ షా గారి కార్యక్రమం చూస్తే ఒక సినిమాలో తనికెళ్ళ భరిని డైలాగ్ గుర్తుకొస్తూ ఉన్నది. తనికెళ్ళ భరిని డైలాగ్ ఏంటంటే, మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ అని ఒక డైలాగ్ ఉన్నది. ఇవాళ బీజేపీ తీరు కూడా అట్లనే ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందే ప్రారంభించినటువంటి పసుపు బోర్డు యొక్క తాత్కాలిక కార్యాలయాన్ని ఇవాళ ఇంకో బిల్డింగ్లోకి మార్చి, అది కూడా కిరాయి బిల్డింగ్లోకి మార్చి, దాన్ని ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారితోటి ప్రారంభోత్సవం చేయించడం అంటే ఒక తాత్కాలిక కార్యాలయం కిరాయి బిల్డింగ్ దాన్ని రెండోసారి చేయించడం. దీన్ని చూసి ఇవాళ మా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు, ఈ రాష్ట్రంలోని పసుపు రైతులు అంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు. చేసిన దాన్నే మళ్ళీ చేయడం. అయితే పసుపు రైతుకు కావాల్సింది నీ తాత్కాలిక కార్యాలయాలు రెండు సార్ల ప్రారంభోత్సవాలు చేసి రైతుల్ని ఏమార్చడం కాదు. పసుపు రైతుకు కావాల్సింది వారు 6 కాలం కష్టపడి పనిచేసి పండించినటువంటి పసుపుకు మద్దతు ధర కావాలి వాళ్ళకు. అంతేగాని ఈ ఆఫీసులు, ఈ బోర్డులు, అది కూడా తాత్కాలికంగా 2 సార్లు ప్రారంభోత్సవాలు చేసి ఆ రైతులు ఏమార్చడం అసలే కాదు అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నా. అయితే ఇవాళ అమిత్ షా గారి
ప్రసంగం చూస్తే అది సభనేమో పసుపు రైతుల కోసం నేను ఏదో చేశాం అని చెప్పుకునే సభ. ఆ సభలో ఫక్తు రాజకీయాలు తప్పిస్తే కొద్దిసేపు బీజేపీ ఫెయిల్ అయినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి, అమెరికా ఒత్తుళ్లకు తలొగ్గి పాకిస్తాన్కు గుణపాఠం చెప్పే అవకాశాన్ని వదులుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి కొద్దిసేపు, ఇంకోసేపు మా మీద పడి ఏడ్చుడు, ఇంకోసేపు నక్సలైట్ల మీద. అంతేగాని పసుపు మద్దతు ధర విషయం కానీ, పసుపు బోర్డుకి నిధుల విషయం కానీ, పసుపు బోర్డుకి ఒక శాశ్వత కార్యాలయ బిల్డింగ్ కానీ, దీని గురించి ఏ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలే. పసుపు రైతుకు సంబంధించింది ఒక్కటి కూడా కొత్త మాట అదేని మాట్లాడలే. ఫక్తు రాజకీయాలు మాట్లాడడం తప్పిస్తే ఇంకోటి కాదు. అయితే దీని హిస్టరీ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాతినిధ్యమిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 127 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మపిడి రాజేందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ప్రజావాణికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 10వ తరగతి 2024-2025 వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించే టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. ఇదివరకటితో పోలిస్తే ప్రభుత్వ బడులలో ఉత్తీర్ణత ఎంతో మెరుగుపడిందని, ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ప్రత్యేకించి ప్రభుత్వ బడుల నిర్వహణ మెరుగయ్యేలా మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని, తమ సొంత ఇంటిని తీర్చిదిద్దుకునే విధంగానే సర్కార్ బడులలో ప్రమాణాలు మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. చక్కగా పనిచేసే వారిని తప్పనిసరిగా ప్రోత్సహిస్తామని, ప్రతి ఒక్కరూ తమ విధులకు పూర్తి న్యాయం చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ విద్య, క్రీడా, పర్యాటక రంగాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రతి పాఠశాలలో సౌకర్యాలు, విద్యా బోధన మెరుగుపడేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు సైతం ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దాలని అన్నారు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వంటి వాటి బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విషయంలో సీఎం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారని అన్నారు. చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఇటీవలే ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇదివరకటి 2 సంవత్సరాలలో పోలిస్తే ఈసారి 10వ తరగతిలో జిల్లాలో సగటు ఉత్తీర్ణత మెరుగుపడిందని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల సాధన కోసం ఇప్పటి నుండే నాణ్యమైన విద్యా బోధనపై దృష్టిని కేంద్రీకరించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గణితం, ఆంగ్లం, సామాన్య శాస్త్రం వంటి సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు జిల్లా అధికారులకు క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా వసతుల కొరత ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
ఎస్ఎస్సీలో మెరుగైన ఫలితాల సాధన, అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు, నాణ్యమైన విద్యాబోధన గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చూడాలన్నారు. ఎస్ఎస్సీలో 586 మార్కులు సాధించిన డొంకేశ్వర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తోట రక్షితను అభినందిస్తూ ముఖ్య అతిథులు సత్కరించారు. అలాగే 584 మార్కులు సాధించిన ఓరకంటి గంగా గోపాల్, గట్టు షైని, 582 మార్కులు పొందిన ఎస్ దీప్తి, డి వైశాలి, 579 మార్కులు సాధించిన వై కీర్తన, 577 మార్కులు సాధించిన అలేఖ్య, వై గ్రీష్మ, జంగిటి అక్షరాలను ఎమ్మెల్యేలు 100% ఉత్తీర్ణత సాధించిన పల్లికొండ, డొంకేశ్వర్, రాంపూర్, మెండోరా, అమ్రాత్, చౌట్పల్లి, జక్రన్పల్లి, మోస్ట్రా, కల్లెడి, రెంజల్ ప్రభుత్వోన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులను కూడా సత్కరించారు. ప్రభుత్వ బడులలో అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన బోర్గంపి హైస్కూల్, బోధన్ రాకాసిపేట్ బాలికల ఉన్నత పాఠశాల, చిట్టాపూర్ ప్రైమరీ స్కూల్, తూంపల్లి ప్రైమరీ స్కూల్, పులాంగ్ బాలుర ఉच्चतर ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలను కూడా సత్కరించారు. సోమవారం నాటితో పదవి విరమణ చేసిన 3 ఎంఈఓలో 3 హెచ్ఎంలను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, ఎంఈఓలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గెజిటెడ్ హెచ్ఎంలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఆర్పీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నిలో దాటాలి. ఓన్లీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు, నంబర్ ఆఫ్ స్కూల్స్ 100% కాదు, పర్సెంటేజ్ వారిగా కూడా 75%, 80% దాటిన స్టూడెంట్స్ సంఖ్య కూడా మనకు ఎక్కువ ఉండాలి. సో అది చేసేటట్టు కృషి చేద్దాం. దానికి బిగినింగ్గా ఇప్పుడు ఇవాళ ఫెలిసిటేషన్ ఎట్లయితే చేస్తున్నామో ఈ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు మంచిగా బయటకి ఫోకస్ వెళ్ళేటట్టు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ గురించి చెప్పారు. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ పాస్ అవడంతో పాటు 500% ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 586 వచ్చింది ఒక అమ్మాయికి. ఇవన్నీ కూడా మనం సక్సెస్ స్టోరీస్ నియర్ బై ఏరియాలో వెళ్ళాలి. ఓన్లీ ప్రింట్ మీడియానే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పేరెంట్స్ కి వర్క్ ను కూడా బయటకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా వర్క్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నగరంలో వైద్య సేవలో రావాలి, ఇంకా నా సేవలు ఇంకా ఎంతో విశాలంగా విస్తరింపబడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ నా సేవలు అందాలనేటువంటి ఉద్దేశం ఒక నిర్ణయం తీసుకున్నాం. మోర్ దాన్ మన టాప్ 10 హెడ్ మాస్టర్స్ కానీ టాప్ 10 స్టూడెంట్స్ మనం అంటే ఫెసిలిటేట్ చేసి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాము. ఇంకా పర్ఫార్మెన్స్ బాగుండాలని. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీ టీచర్స్, కొంచెం హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి అది చాలా స్కిల్ ఉన్నటువంటి టీచర్స్ మనకు ఉన్నారు. అఫ్కోర్స్ తర్వాత ల్యాక్ ఆఫ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు డే 1 నుండే మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నారు ఏంటంటే విద్య మీద పెట్టినటువంటి ఖర్చు అది ఖర్చు కాదు, ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద సొసైటీ. అది ఎక్స్పెండిచర్ కాదు అని చెప్పి ద డే 1 ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ యాంగిల్లోనే ఇలా నాకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, టూరిజం ఒకటి, ఈ 3 డిపార్ట్మెంట్లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఇంటెన్షన్ కూడా అదే. కాబట్టి మనం 1 by 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాగానే ఒక 1200 కోట్ల. డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని సర్కార్ బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చొరవ చూపాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సోమవారం మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ 6 నుండి 12 వరకు నిర్వహించిన బడిబాట సందర్భంగా నూతనంగా నమోదైన ప్రవేశాల గురించి ఒక్కో మండలం వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు విద్యార్థులు ప్రవేశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ప్రభుత్వ బడులలో మెరుగుపడిన మౌలిక సదుపాయాలు, ఉత్తీర్ణత, భర్తీ అయిన టీచర్ల ఖాళీలు, నాణ్యమైన విద్యాబోధన, ఉచితంగా యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు సమకూరుస్తున్న విషయాల గురించి ఇంటింటికి వెళ్లి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించేలా కృషి చేయాలన్నారు. కాగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించాలని, ఈ పనులకు నిధులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావే,
డిఈఓ అశోక్, ఎంఈఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీ ప్రజా సంఘాల నాయకులపై నిర్బంధాన్ని ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను ధర్నా చౌక్ వద్ద దగ్ధం చేశారు. ప్రజా సంఘాల నాయకులను ముందస్తు పేరుతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో వామపక్ష నాయకులు నిరసన తెలిపారు. అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్లన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, సిపిఐ జిల్లా నాయకులు రఘురాం మాట్లాడుతూ అమిత్ షా పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులను ముందస్తు పేరుతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు పిలుపునివ్వకున్నా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ఈ అక్రమ అరెస్టుల వల్ల వ్యక్తిగత బిజీ షెడ్యూల్ పనులను చేసుకోలేకపోతున్నారన్నారు. ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇలా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలకు పిలుపునిచ్చిన సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని అర్థం చేసుకుంటామని, కానీ నిరసనలకు పిలుపునివ్వని పార్టీల సంఘాల నాయకులను అరెస్టు చేసి గంటల తరబడి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం మానుకోవాలన్నారు. ప్రజల కోసం పనిచేసే వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులపై పోలీసు నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండించాలని ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు. అమిత్ షా నిజామాబాద్ జిల్లా పర్యటన వల్ల జిల్లా ప్రజలకు, రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పసుపు బోర్డును మరోసారి ప్రారంభించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పసుపు బోర్డుకు అధికారులను, సిబ్బందిని, నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లన్ ఎం నరేందర్, జిల్లా నాయకులు డి రాజేశ్వర్, కె గంగాధర్, డి కిషన్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, సిపిఎం జిల్లా నాయకులు బి సుజాత, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, వివిధ ప్రజా సంఘాల నాయకులు కిషన్, సృజన్, గంగాధర్, చరణ్, సంతోష్, లక్ష్మి, వసంత్, సాయిలు, నరేష్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు వచ్చినప్పుడల్లా, అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రితో పాటు ఇతర మంత్రులు కేంద్రానికి వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నటువంటి వామపక్ష పార్టీల నాయకుల్ని, వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల, ప్రజా సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా, అదేవిధంగా వామపక్ష పార్టీల తరఫున మేము ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమైనటువంటిది, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. ప్రతి ఒక్కరికి రాజ్యాంగ రీత్యా ప్రశ్నించేటటువంటి అధికారం ఉంది, భావ ప్రకటన చేసేటటువంటి అధికారం ఉంది, సమస్యలపైన మాట్లాడి ఉద్యమాన్ని నిర్మించేటటువంటి అధికారం కలిగి ఉన్నారు. అలా ప్రశ్నించడమే తప్పుగా భావించినటువంటి అధికార దాంతో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సంఘాల నాయకుల్ని, వామపక్ష పార్టీల నాయకుల్ని అరెస్టు చేయడం విడ్డూరంగా ఉంది. మీరు ప్రజల సమస్యల్ని పరిష్కరించండి, అయితే ఎవరు ప్రశ్నించరు. మీరు ప్రజా సమస్యల్ని పరిష్కరించరు, పైగా ప్రశ్నిస్తున్నటువంటి వామపక్ష పార్టీలపైన నిర్బంధాన్ని ప్రయోగించి మీరు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ విధానాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా మీ విధానాలను ముందస్తు పేరుతో ప్రజా సంఘాల నాయకుల్ని, వామపక్ష పార్టీల నాయకుల్ని అరెస్టు చేయడం మానుకోవాలి. మానుకోనట్లయితే ఇది ఒక ఉద్యమంగా నిజామాబాద్ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పోలీసు అమిత్ షా నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా అర్ధరాత్రి ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తుగానే వామపక్ష పార్టీల నాయకుల్ని, వామపక్ష ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టు చేసి నిజామాబాద్ టౌన్కి సుదూరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో, నవపేట, మాట్లూరు లాంటి ప్రాంతాలలో నిర్బంధించడం జరిగింది. దీన్ని వామపక్ష పార్టీల తరఫున సిపిఐ పార్టీ జిల్లా కమిటీగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే ఎందుకు అరెస్ట్ చేశారో అమిత్ షా తెలుసు, ఆయనకు సిగ్గు లేదు. కానీ సిగ్గు లేకుండా మూడవసారి బస్సు బోర్డుని ప్రారంభించడానికి వస్తున్నాం కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తారేమన్న భయంతో ముందస్తుగానే అరెస్ట్ చేశారు. ఇప్పటికైనా సిగ్గు లేకుండానే మళ్ళీ మూడవసారి ప్రారంభించిపోయిండు. మళ్ళీ దానికి ఎలాంటి డైరెక్షన్స్ కూడా లేవు, ఎలాంటి విధి విధానాలు కూడా పంపించలేదు. ఇట్లాంటి వాళ్ళు మన పాలకులను సిగ్గుపడతారు. 1975 జూన్ 25 తారీఖున ఎమర్జెన్సీ ప్రకటించిన ఇందిరాగాంధీ అరెస్ట్ చేసింది.
అది ప్రకటించి అరెస్ట్ చేసి మీరు ప్రకటించకుండానే అరెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు ప్రకటించకుండానే నిర్బంధిస్తూ ఉన్నారు. కాబట్టి మీది కూడా అత్యవసర పరిస్థితి, మీది కూడా ఎమర్జెన్సీని, అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉన్నారు. దీన్ని మానుకోవాలి. ఆర్యవైశ్యులందరూ ధనవంతులు కారని ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష అభ్యర్థి అర్వపల్లి పురుషోత్తం గుప్తా అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం తాము ప్రత్యేక ప్రణాళికతో ముందుకు నడుస్తున్నామని చెప్పారు. శ్రీ వాసవి అభయ నిధి ఏర్పాటు చేసి 50 పైసల వడ్డీకి రుణాలు అందించే వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష అభ్యర్థి అర్వపల్లి పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కుల సంఘ ఎన్నికలను తెలిపారు. కొందరు రాజకీయ ప్రాబల్యం కలిగిన వారు ఎదుటి ప్యానెల్ కు మద్దతు ఇస్తున్నారన్నారు. సంఘ ఎన్నికలు జరిగిన అనంతరం అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. కానీ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో రాజకీయ జోక్యం తగదన్నారు. నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీలో ఉన్న తనతో పాటు పోటీలో ఉన్న ప్యానెల్ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల కోసం శ్రీ వాసవి అభయ నిధి, వాసవి ఆరోగ్య సేవ, వాసవి పెన్షన్ పథకం, మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, ఉచిత వివాహాలు, వాసవి హెల్త్ కార్డ్, ప్రతి 6 నెలలకు మారు హెల్త్ క్యాంప్, హైదరాబాద్ వైశ్య హాస్టల్లో సీటు ఇప్పించే ప్రయత్నం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలతో దరఖాస్తు చేసుకునే విధానం కల్పిస్తామన్నారు. 2001 నుండి 2007 వరకు పట్టణ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షులుగా కొనసాగారని తెలిపారు. ఆర్యవైశ్యులు ఉన్నతమైన వారు కాబట్టి ప్రభుత్వం యొక్క ఫలాలు దొరకడం లేదు. పోనీ ఫలాలు దొరకకపోని పర్వాలేదు, కానీ ఫలాలు ఏదైతే ప్రభుత్వాలు ఇస్తున్నాయో ఆ ప్రభుత్వాలు ఇచ్చే ఫలాలు వాళ్ళకి అందే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు అంతవరకు కూడా తెలియదు. ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వ పథకాలను మేము యూజ్ చేసుకోవచ్చు, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు కూడా తెలియని వాళ్ళు బాగున్నారు, బీద వాళ్ళు బాగున్నారు. కాబట్టి మేము ఒక కార్యాచరణ తయారు చేశాం. ఆ కార్యాచరణ మీ దాంట్లో ఉంది. ముఖ్యంగా ఒక బ్యాంకు టైపు వాసవి అభయ నిధిని మా సంఘంలో ఏర్పరిచి దాని ద్వారా 50 పైసల మిత్తికి ఆర్యవైశ్యులకు చిన్న మొత్తాలు ఇవ్వబడతాయి. ఇది చిరు వ్యాపారస్తులకు, మధ్యతరగతి వ్యాపారస్తులకు కన్నా కింది వాళ్లకు ఈ యొక్క లోన్ సౌకర్యం దొరుకుతుంది. ఒకటి. రెండోది, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో కొన్ని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తలేరో దానికి ఒక 2 విద్యార్థులను పెట్టి ఎట్లా అప్లై చేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా అని చెప్పి విశదీకరించి వాళ్లకు గైడెన్స్ ఇచ్చి అదొక కార్యక్రమం చేస్తున్నాం. ఇంకో కార్యక్రమం ఏంది అని చెప్పి అంటే హెల్త్ కార్డులు ఇస్తాం. హెల్త్ కార్డులు ఎట్లా ఇస్తాం? మా నిజామాబాద్ పట్టణంలో వైశ్యులు అనేక మంది డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్ల ద్వారా, డాక్టర్లకు కూడా మాట్లాడడం జరిగింది కొందరికి, ఆ డాక్టర్ల ద్వారా వీళ్ళకు 20%, 10%, 20% వరకు వాళ్ళ దగ్గర డిస్కౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అది కూడా ఇస్తాం. ఆ బీద వైశ్యులకు ఈ యొక్క 20% డిస్కౌంట్ ఏ వైశ్యుల హాస్పిటల్కి పోయినా వాళ్లకు అందుబాటులోకి వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, చాలా బీదస్తులు ఉన్నారు. యాక్సిడెంటల్ గా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అది కూడా గ్రహించి 5 లక్షల వరకు బీమా పథకాన్ని, యాక్సిడెంటల్ బీమా పథకం అమలు పరిచే విధంగా ఒక సంవత్సరానికి ఒక 200 మంది, 300 మంది, 100 మంది ఈ టైపులా వాళ్లకు మేము ఆ బీమా పథకాన్ని వర్తింపజేస్తాం. దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు. బీదవారికి, మధ్యతరగతి వారికి ఒక చేయూతనీయాలనే భావనతో మేము పోతూ ఉంటే కొందరు పనిగట్టుకుని వాళ్ళు ఏం చేస్తుందంటే మేమే రావాలి, మేమే ఉండాలి, కానీ ఏం చేయదు. ఆర్యవైశ్యులకు మంచిగా చేస్తే ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఎందుకయ్యా గులగుల? వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉండాలి, ఆ గులగలు పెట్టుకోవద్దు. వాళ్ళు రాజకీయంలో ఉంటే ఏ పార్టీకైనా మేము ఏం చేయాలో అది మాకు తెలుసు. రాజకీయంలో
మేము రాజకీయంలో ఉన్న వాళ్ళమే ఒకప్పుడు. ఇప్పుడు సేవ చేద్దామనే ఉద్దేశంగా నేను వచ్చాననే తప్ప ఎవరితోనో లొల్లి పెట్టుకోవాలా, ఎవరితోనో పంచాయతీ పెట్టుకోవాలా, ఏదో రాజకీయ నాయకునికి వత్తాసు వాడాలనే గుణం నాది కాదు. ఏ రాజకీయ నాయకుడు కూడా నేను వత్తాసు వాడను. ఎవరైతే మంచి ఆర్యవైశ్యులకు మంచి చేస్తారో వాళ్ళకు మాత్రమే వత్తాసు వాడతా. దాంట్లో ఏమాత్రం ఇది లేదు. కొందరు పని కట్టుకొని రాజకీయాన్ని దీంట్లో తీసుకురావడానికి సమాయుక్తమవుతున్నారు. నవీపేటలో ఆక్రమణల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న దుకాణాల యజమానులకు కనికరం కలగడం లేదు. ప్రజల ప్రాణాలు పోతే మాకేంటి అంటూ మానవత్వం మరిచేలా ప్రవర్తిస్తున్న దుకాణ యజమానుల తీరు వల్ల ఆక్రమణల తొలగింపులో జాప్యం జరుగుతోంది. ఆక్రమణలు తొలగించాలని నవీపేట గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. నవీపేట్ మండల కేంద్రంలో ఈ నెల 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని తేజస్విని మృతి చెందడం మండల వ్యాప్తంగా ప్రజలను కన్నీరు పెట్టించింది. ఈ ప్రమాదానికి కారణం దుకాణాలు, హోటళ్ల నిర్వాహకుల అక్రమ షెడ్డులు, వాటి ముందు పార్కింగ్ చేసిన వాహనాలే. తేజస్విని మృతి పట్ల అందరూ విషాదం వ్యక్తం చేస్తుంటే దుకాణదారులు మాత్రం షెడ్యూలు తీసేది లేదు అంటూ అణుచిరగడంతో మందిని వెంటేసుకుని అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. నిండు ప్రాణం పోయిందన్న కనీస మానవత్వం లేకుండా తమ దందాలు నడిస్తే చాలు, ప్రాణాలు పోతే మాకేంటి అంటూ మూర్ఖత్వంగా మాట్లాడుతుండడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో గతంలో వార్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తి రోడ్డు పక్కన ఒక ప్రదేశాన్ని ఆక్రమించి ఒకరికి కిరాయికిచ్చి రోజు 200 చొప్పున వసూలు చేస్తున్నాడు. మరోవైపు దేవి ఆసుపత్రి ముందు రోడ్డు ప్రదేశంలో సీసీ ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారం పార్కింగ్ ఏర్పాటు చేసుకునేందుకు యత్నించగా విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి ఆ సీసీని సిబ్బందితో కలిసి తొలగించారు. బస్టాండ్ టర్నింగ్ వద్ద బ్యాగుల దుకాణదారుడు ఏకంగా రోడ్డుపై షెడ్ వేసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఓ హార్డ్వేర్ షాప్ యజమాని అందరి ఆక్రమణలు తొలగించాలని ఆందోళనలో పాల్గొని స్వయంగా అతని షాప్ సామాగ్రి రోడ్డుపై పెట్టి అమ్మకాలు జరుపుతున్నాడు. మరోవైపు పోలీసులు జరిమానాలు విధించడానికి వెళ్తే వారిని అడ్డుకుని రాజకీయ నాయకులతో ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించగా స్పందించిన ఆయన ఆక్రమణలు వెంటనే తొలగించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 17న రైలు రోకో నిర్వహించి తీరుతామన్నారు. సోమవారం తన నివాసంలో సింగరేణి జాగృతి రూపొందించిన రైలు రోకో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. బీసీ సమాజం, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ కౌన్సిల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి 2 వేర్వేరు బిల్లులు పాస్ చేసిందన్నారు. ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. వెంటనే ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జాగృతి నాయకులు వెంకట్, నరేష్, నేత శ్రీనివాస్, భువనచంద్ర, సిద్దిక్ షేక్, అనిల్, శ్రీకాంత్ రెడ్డి, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జల్ల మురళి జీవిత స్ఫూర్తితో కార్మిక సంఘాలు నిర్మిద్దామని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. పుట్టుక మరణం సహజమే, కానీ ప్రజల కోసం, కార్మికుల కోసం అనునిత్యం ఆలోచించి పోరాడిన మురళన్న జీవితం మనకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకుడు జల్ల మురళి అమరత్వ స్ఫూర్తితో కార్మిక సంఘాలను నిర్మిస్తామని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. జల్ల మురళి సంతాప సభ నిజామాబాద్ నగరంలో ద్వారకనగర్ ఐఎఫ్టీయూ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు భూమన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో దాసు పాల్గొని మాట్లాడుతూ పుట్టుక మరణం సహజమే, కానీ ప్రజల కోసం, కార్మికుల కోసం అనునిత్యం ఆలోచించి పోరాడిన మురళన్న జీవితం మనకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మురళి అన్న నిజామాబాద్ నగరంలో ప్రెస్, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, పేద ప్రజల ఇండ్ల స్థలాల కోసం పోరాడి కార్మికుల హృదయాల్లో పదిలంగా నిలిచారని ఆయన అన్నారు. నేడు కార్మికులు నరేంద్ర మోడీ పాలనలో కష్టాలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలు కనుమరుగై కార్మిక వ్యతిరేక చట్టాలతో కార్మికులకు మరణ శాసనంగా మారిందని ఆయన తెలిపారు. దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉంటే నేటికి 43 కోట్ల మంది ఎలాంటి చట్టాలు లేక అతి తక్కువ వేతనాలతో భయంతో బతుకులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంతాప సభలో ఐఎఫ్టీయూ నాయకులు దాల్మల్కి, పోషెట్టి మోహన్, రాజు, భారతి, పద్మ, ఇమ్రాన్, రసూల్, శాంసన్, సత్యనారాయణ, చొప్పరి గంగాధర్ పలువురు పాల్గొన్నారు. జోహార్ జోహార్ చేతులున్నటువంటి వాళ్ళ చేతులు బట్టి పిడికిలెత్తి కామ్రేడ్ మురళన్నకు జోహార్ జోహార్, కామ్రేడ్ మురళన్నకు జోహార్ జోహార్. మురళన్న ఆశయాన్ని సాధిస్తాం సాధిస్తాం, మురళన్న ఆశయాన్ని సాధిస్తాం సాధిస్తాం.
జల్ల మురళన్న దాదాపు మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి మాకు పరిచయం. ఆయన ప్రింటింగ్ ప్రెస్ కార్మికుల సమస్యలే కాకుండా నిజామాబాద్ నగరంలో ఊరు నీడలేనటువంటి అనేక మంది పేదలకు తోడులెత్తనిసినటువంటి మనిషి మురళన్న. పుట్టిండు పేద ఇంట్లోనే కష్టజీవిట్లోనే కష్టం విషయం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి మురళన్న మన నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా విచారకరమే. తోడు నిలిసి నన్నకు సలాం, తోడు నిలిసి నన్నకు సలాం, నీడనిచ్చి నన్నకు సలాం, తోడు నిలిసి నన్నకు సలాం, నీడనిచ్చి నన్నకు సలాం, అర్ధరాత్రిరైనా కూడా అండగున్న అన్నకు సలాం, అర్ధరాత్రిరైనా కూడా అండగున్న అన్నకు సలాం, అన్నకు సలాము మురళన్నకు సలాము, మురళన్నకు సలాము, ఇత్తు జెండకు సలాము. మురళన్నకు అంటే జోహార్ కాంగ్రెస్ మురళన్నకు జోహార్ జోహార్. చేతులున్నటువంటి వాళ్ళ చేతులు బట్టి పిడికిలు ఎత్తి కాంగ్రెస్ మురళన్నకు జోహార్ జోహార్. కాంగ్రెస్ మురళన్నకు జోహార్ జోహార్. మురళన్న ఆశయాన్ని సాధిస్తాం సాధిస్తాం. మురళన్న ఆశయాన్ని సాధిస్తాం సాధిస్తాం. జల్ల మురళన్న దాదాపు మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి మాకు పరిచయం. ఆయన ప్రింటింగ్ ప్రెస్ కార్మికుల సమస్యలే కాకుండా నిజామాబాద్ నగరంలో ఊరు నీడలేనటువంటి అనేక మంది పేదలకు తోడులెత్తనిసినటువంటి మనిషి మురళన్న. పుట్టిండు పేద ఇంట్లోనే కష్టజీవిట్లోనే కష్టం విషయం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి మురళన్న మన నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా విచారకరమే. తోడు నిలిసి నన్నకు సలాం, తోడు నిలిసి నన్నకు సలాం, నీడనిచ్చి నన్నకు సలాం. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక భారం ఉన్న అభివృద్ధి పనులు కొనసాగిస్తున్న బీఆర్ఎస్ అడ్డగోలుగా సంపాదించుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధ్వజం. మాజీ మంత్రి డి శ్రీనివాస్ విగ్రహానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాళులు. డిఎస్ సేవలు అజరామరమని నేటి తరానికి ఆదర్శమని ప్రశంసలు. రూద్రూరిలో నూతన ఎరువుల గోడౌన్ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు పోచారం. ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. భీమ్గల్ కు న్యాయస్థానం మంజూరు పట్ల ప్రజల హర్షం. సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం. పసుపు బోర్డు కాదు, అది రాజకీయ సమావేశం. సినిమా డైలాగ్ గుర్తుకొస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల వ్యంగ్యాస్త్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.